శ్రీవారి గర్భగుడిలో స్వామితో పాటు ఒక పిల్లి ఉంటుందనే సంగతి మీకు తెలుసా? అవును, నిజమే. స్వామివారి ద్రోబేరం పక్కనే అక్కడే తిరుగుతూ ఉంటుంది. చాలాసార్లు ఆలయ సిబ్బంది దానిని తరిమేసినా అది మళ్ళీ స్వామి వద్దకే వచ్చేసేది. ఒకవేళ ఎలుకలు ఏమన్నా ఉన్నాయంటే అవి లేవు. సుమారు 100 సంవత్సరాల నుండి ఈ పిల్లి గర్భాలయంలో ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఒక పిల్లి ఆయుర్దాయం తీరిపోయే వేళకు ఇంకొక పిల్లి స్వామివారి సేవకు సిద్ధంగా ఉంటుంది. రాత్రి ఏకాంత సేవలో బ్రహ్మాది దేవతలు శ్రీవారిని అర్చిస్తారని ప్రతీతి. ఎట్టి పరిస్థితుల్లో లోపలెవరూ ఉండకూడదు. ఆశ్చర్యంగా ఈ పిల్లి గర్భాలయం నుండి బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ సుప్రభాతం వేళకు అర్చకులతో పాటు గర్భాలయంలోకి ప్రవేశిస్తుంది. మనకి అవధూతలైన శ్రీరమణులు, సాయిబాబా వారి దగ్గరకు వచ్చే జీవులను చాలా ఆప్యాయంగా చూసేవారు. ఎవరైనా తరమబోతే వారించి వాళ్ళు యోగులు, సిద్ధులు తమ దర్శనానికి ఆ రూపంలో వచ్చేవారని చెప్పేవారు. స్వామివారికి నివేదించిన నైవేద్యాలు ముట్టుకోదు. అర్చకులు అలవాటుగా పెట్టే ఆహారాన్నే తింటుంది. ఈ పిల్లి రూపంలో స్వామి సేవలో ఉండేది ఏ యోగీశ్వరుడో మహాత్ముడో శ్రీవారికే తెలియాలి. ఓం నమో వెంకటేశ్వర.